రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజాపాలన ఏర్పాటు చేసి ఈ ప్రజాపాలనలో ఏదైతే దళితుల గౌరవం దక్కుతుందని ఓర్వలేక ఈర్ష్యతోటి దళితుడైనటువంటి స్పీకర్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తూ నిండు అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి అనే తొత్తైనటువంటి కేసీఆర్ తొత్తైనటువంటి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కూడా దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి మా దళిత సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఒక దళితుడైనటువంటి మన దళిత బిడ్డను స్పీకర్గా చేసి సభాధ్యక్షుని చేస్తే ఆ సభాధ్యక్షుడిని మీ టీఆర్ఎస్ నాయకులు మీ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు ఏమని సంబోధిస్తున్నారు, ఈ సభని సొత్తా అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, నిజంగా ఆ సభ మన సొత్తే, నిజంగా గడ్డం ప్రసాద్ గారి సొత్తే. ఎందుకంటే సభాధ్యక్షుడు అయినప్పుడు ఆయన ఒక పద్ధతిలో ఒక సభ నడిపిస్తుంటే ఓర్వలేని తనంతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దోషణకు దిగుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇలా మిమ్మల్ని అపోజిషన్లో కూకుండా పెట్టారు. ఈ సభ ఏదైతే ఈ సభ నడుస్తున్నదో ఎక్కడైతే అధికార పార్టీకి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి, సభను ఏ రకంగా చేయాలి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటి మీద చర్చలు చేయాల్సింది పోయి కేవలం మీ యొక్క ఉనికిని చాటుకోనికి మీ యొక్క దొరను జోపుడు ఇకనైనా బంద్ చేయరని చెప్పేసి మా దళిత సోదరులకు తెలియజేస్తూ ఎవరైతే దళితులను అవమానించినటువంటి జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం కాదు, ఈ సెక్షన్ జరిగేంత వరకు అసలు అసెంబ్లీలో లేకుండా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీ ధోరణి కనుక మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా వెంటనే నువ్వు దళిత బిడ్డ అయినటువంటి మా గడ్డం ప్రసాద్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. అయితే ఈరోజు మన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు ఆదేశాల మేరకు ఈరోజు మన మంచిర్యాల ఎమ్మెల్యే కొంకరాల ప్రేమ్ సాగర్ రావు గారు, డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారు ఆధ్వర్యంలో ఏదైతే దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఒక కండకు కావురం పట్టిన ఒక దొర తొత్తు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈరోజు మన నిండు సభలో దళితుడైన స్పీకర్ని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయ్యా, మేము ఒకటే మీకు విన్నవించుకున్నది, మన దళిత ఎమ్మెల్యే అయితే ఎవరు ఉన్నారో మీరందరూ కలిసి ఈ మన గడ్డం ప్రసాద్ గారిని అవమానపరిచిన దానికి టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మన దళితులంతా ఒకటే అనేది మన సభలో చూపించాలి. ఈ సెషన్లో కాదు, ఈ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా ఎస్సీసీఎల్ తరఫున మంచిర్యాల జిల్లా తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. అయ్యా, దళితులు అంటే చిన్న చూపు చూసే రోజుల నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒక పెద్ద పీట వేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మన బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.